శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 9:09 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. భరణి నక్షత్రం సాయంకాలం 4:32 వరకు ఉంది. ఆ తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది. సోమవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాయంకాలం 4:32 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది. సాయంకాలం 4:32 తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది. సోమవారం కృతికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏదైనా యోగాలు బాలేవు, అయినప్పటికీ పనుల్లో విజయం రావాలంటే, ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే, కార్యసిద్ధి లభించాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి మీ ముఖం చూసుకుని వెళ్ళండి. దాంతో పాటుగా ఒక కుండలో నీళ్లు పోసి లేదా ఒక మూకుల్లో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కల్లో పోయమని చెప్పండి. అప్పుడు ముఖ్యమైన ప్రయాణాల్లో ఈ యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఈ ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు మేషరాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి మానసిక ప్రశాంతత 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ 12 రాశుల వాళ్ళకి ఉంటాయి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభంలో, శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో చర్చలు చేసేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా చర్చలు చేయాలి. తండ్రి తరపు బంధువులతో గాని, తండ్రితో గాని మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం సాయంకాలం 4:32 వరకు ఉంది. కాబట్టి భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. వ్యవసాయదారుల పైరులకు పురుగు మందులు వేయటానికి భరణి మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి జరగాలంటే చెడు చేయాలి. అలా మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులకు కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా సాయంకాలం 4:32 తర్వాత కృతికా నక్షత్రం వచ్చింది. కృతికా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:32 తర్వాత కృతికా నక్షత్రం బట్టి ఆపరేషన్ చేయించుకోవచ్చు. కృతికా నక్షత్రం ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే సర్జరీ అనేది 100% సక్సెస్ అవుతుంది. సర్జరీలకు కృతికా మంచి నక్షత్రం. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలకు కూడా కృతికా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కృతికా మంచిది. అంటే కొంతమంది ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్స్ ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు సాయంకాలం 4:32 తర్వాత కృతికా ఉంది కాబట్టి ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల లాభాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా శివదీక్ష తీసుకోవటానికి కృతికా నక్షత్రం మంచిది. అంతేకాకుండా మౌన వ్రతానికి కూడా కృతికా మంచిది. సాయంకాలం 4:32 తర్వాత రాత్రి వీలైనంత వరకు మౌనవ్రతం పాటిస్తే మంచిది. మంత్రోపదేశం గురువుల దగ్గర తీసుకోవటానికి కూడా ఈ కృతికా నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పుల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు అప్పుల వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది.
రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే కూడా వృషభ రాశి వాళ్ళకి ధనం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధన లాభాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ రంగంలో ధనలాభం, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో ధనలాభం, ఇలా వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళు ధనలాభం పొందగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ కష్టసాధ్యమైన పనులు అయినా సరే అద్భుతమైన విజయాలు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. అకారణ భయాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈరోజు ఉద్యోగంలో కూడా అనవసరంగా వేరే వాళ్ళతో కర్కాటక రాశి వాళ్ళు విరోధాలు కొని తెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. మీరు జాబ్ చేసే చోట ఎవరితో గొడవ పడకండి. అప్పుడు ఈ రోజంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి వ్యాపారమే జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సింహరాశి వాళ్ళకి అద్భుతమైన లాభాలే ఉండవు, కానీ సామాన్యంగా వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కానీ సింహరాశి వాళ్ళకి శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ప్రధానంగా వ్యాపార వృద్ధి బాగా ఉంది. రూపాయి రావాల్సిన చోట 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఈరోజు కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. అలాగే ఈరోజు కార్యసిద్ధి కూడా సులభంగా లభిస్తుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేసుకునే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల పరంగా కొద్దిగా ఆటంకాలు రావటం మాత్రమే కాకుండా ఏదనుకున్నా కూడా దానిలో కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి. అనుకున్నది సాధించలేకపోవటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు నిరాశకు లోనవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంతిమంగా మీరు అనుకున్నది సాధించవచ్చు. అలాగే ధన వ్యయం ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట వృశ్చిక రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందుతారు. సంతానపరమైన వ్యవహారాల్లో మంచి ఆనందం కలుగుతుంది. సంతానం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా బ్రహ్మాండమైన లాభాలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు అధికారులను కలుసుకుంటారు. కీలకమైన చర్చలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఈ రోజు మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఆఫీసులో బాస్ తో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ రోజు మకర రాశి వాళ్ళకి సక్సెస్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. వ్యసనాల వల్ల డబ్బును దుర్వినియోగం చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా మీ దగ్గర ధనాన్ని కూడబెట్టుకొని మీరు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కుజుడి సంక్రమణం జరిగే రోజు. కుజుడు ఖగోళంలో మకర రాశి నుంచి కుంభరాశిలోకి ఉదయం పూట మారుతున్నాడు. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం యోగించాలంటే అనుకూల ఫలితాలు రావాలంటే 12 రాశుల వాళ్ళు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే కుజుడి కుంభ సంక్రమణం సందర్భంగా అంగారకుడి అనుగ్రహం కలిగి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా ఈనాటి హోరాకాలాన్ని పరిశీలిస్తే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
అలాగే తల్లిగారిని జాగ్రత్తగా చూసుకోవటం అనేది చంద్రహోరం నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది. చంద్రహోరం ఉన్న సమయంలో నూతన ఆభరణాలు ధరిస్తే కూడా చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.